దేశంలోని చాలా మంది యువకులు బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో పడ్డారు. ప్రస్తుతం దేశంలో ఐటీ ఉద్యోగాల కోసం యువకులు కాళ్లరిగేలా తిరుగుతున్నారని చెప్పక తప్పదు. విద్యా వ్యవస్థలో ప్రమాణాల లేమి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శాపంగా మారింది. క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ లేదని, ఎక్స్పీరియన్స్ ఉన్న స్కిల్స్ లేవని నిరుద్యోగులను ఐటీ కంపెనీలు మరింత నిరాశకు గురి చేస్తున్నాయి. ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇండియాలోని ఐటీ కంపెనీలు కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. మానవ సామర్థ్యం కంటే ఆటోమేషన్ విధానం వైపే ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బీపీఓలో పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీపీఓ సేవల్లో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచి వారికి టెక్నాలజీ పరంగా మరిన్ని బాధ్యతలు అప్పగించాలని టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ భావిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ నివేదికలో తెలిపింది. దీనివల్ల ఇండియాలోని ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు, కొత్త ఉద్యోగాల మాట అటుంచితే కింది స్థాయిలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ ఆటోమేషన్ నిర్ణయం మరింత ప్రమాదకరంగా మారనుందని నివేదికలో వెల్లడించింది. ఇండియాలోని ఐటీ కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తే కాలేజీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే భవిష్యత్తు ఇంజనీర్లకు జాబ్స్ రావడం మరింత కష్టం కానుంది.